ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనం ఒక మంచి మాటను ఈ ఆత్మావలోకన కార్యక్రమంలో గుర్తు చేసుకుంటుంటాం. అదేవిధంగా ఈరోజు ఇరిటేషన్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు మనలో ఈ అలజడి అనేది ఎక్కువగా, ఆ ఇరిటేషనే కోపానికి దారితీస్తుంది. ఆ కోపము తన కంట్రోల్ని దాటి పరిస్థితుల్ని ఆ కోపానికి అధీనం చేసుకొని మన చేత ఏ పనినైనా ఏ మాటనైనా అనకూడనట్టు చేయకూడనట్టు చేపిస్తూ ఉంటుంది. కోపము ఇరిటేషన్ వల్ల వస్తుంది అంటున్నాం కదా. ఇరిటేషన్ దేనివల్ల వస్తుంది అంటే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది. అది మన చేతుల్లో ఉండదు, కానీ కంట్రోల్ పెట్టుకోవాల్సింది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అలానే అసక్తత అంటే తన పని తను చేసుకోలేనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఎవరికి వ్యక్తపరిచినా అది పక్కవాడికి అర్థం కానప్పుడు ఆ ఇరిటేషన్ అనేది తెలియకుండా వస్తుంది. అప్పుడు సాధ్యమైనంత వరకు మన పనిని మనం ఎలా చక్కబెట్టుకోగలుగుతామో దాన్ని మనము గుర్తు చేసుకుంటూ మనకు సాధ్యమైనంత పనిని మనం చేసుకోగలిగినట్టు అవకాశాలని మనం అందిపుచ్చుకొని చేసుకోగలగడం రెండోది. దానివల్ల కొంత ఇరిటేషన్ తగ్గించుకోగలుగుతాం. కొన్నిసార్లు సొసైటీలో ప్రతి ఒక్కరూ తన తప్పును, తనకు జరుగుతున్న వాటిని గుర్తించుకోరు, ఎదుటివాడిని మాత్రమే గుర్తిస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళల్లో దానికి క్లారిటీ ఇవ్వలేక, ఒకరికి కాదు నలుగురికి చెప్పుకోలేక, తన కొంచెం ఆ వీక్నెస్ మైండ్ని అలవాటు లేక దాన్ని ఎవరి ముందు వ్యక్తపరచుకోలేక మదన పడుతూ, అందుకే ఎప్పుడు కూడా ఎవరి వీక్నెస్లను మనము చాతకానితనంగా తీసుకోకూడదు. అది ఎంతో గొప్పవాడైనా ఉండొచ్చు, ఒక్కొక్కసారి వారు కూడా కొంత నిస్సహాయ స్థితికి రావచ్చు. అందుకని ప్రతి ఒక్కరిలో కొంతకాలం ఇలా ఉంటుంది, కొంతకాలం అలా ఉంటుంది. ఒంటి పరంగా కానీ మానసిక పరంగా కానీ ఏ విధంగా అయినా మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి అది ప్రతి ఒక్కరిది, ఒకరోజు ఒకరిది, ఒకరోజు ఒకరిది. అవి కాలక్రమంలో రాలేదు అంటే అది భగవంతుడి వరం అనుకొని మనకు అది రానందుకు సంతోషించి ఇంకోరి బాధను కూడా గుర్తించగలగాలి. అది అలాంటప్పుడు ఇరిటేషన్ అనేది వస్తుంటుంది. అది అలా వచ్చినప్పుడు ఎవరూ మనం రక్షించరు, మన బాధను ఎవరూ షేర్ చేసుకోలేరు, ఉపశమనంగా మాట్లాడగలరు. అది పక్కవాడికి నొప్పి లేకుండా మాట్లాడగలిగితే వినగలుగుతారు. అవన్నీ పట్టించుకోకుండా నేనే నాకు నేను ఎలా నిలబడాలి, నేను ఎలా దీని నుంచి బయటపడాలి అనేది ఒక్కటే మనకు ఉండాలి. కానీ పక్కవారేమన్నారు, ఇంకోరేమన్నారు అనేది వచ్చినప్పుడు, మనసుకు తట్టినప్పుడు ఇరిటేషన్ అనేది, బాధ అనేది, దానివల్ల మన ఆరోగ్యపరమైన మార్పులు కూడా ఇంకొంచెం అధికమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అలాంటి ఇరిటేషన్ ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి ఏదైనా తక్కువగా ఉన్నానేమో, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఎందుకంటే నేను వారికంటే తక్కువ ఉన్నానేమో. ఎవరి లైఫ్ వాడిది, ఎవరికి ఏది అందిపుచ్చుతుందో అదే అందుతుంది, అంతేగాని ఒకరికి ఇది చేసుకోరు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళ లైఫ్ మంచి వేలు డీల్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఒకరు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నానే, వాళ్ళు ఇంకో రకం అంత ఇదిగా ఉన్నారు, నేను ఎందుకు ఇలా వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకు ఇవన్నీ కూడా ఇరిటేషన్కు దారి చేస్తుంది. అవసరం లేదు. మనకు ఏది మన వస్తువో అదే మనకుంటుంది. ఏది మనకుందో దాన్ని సంతృప్తిగా మెరుగులు దిద్దుకుంటూ హ్యాపీగా నడపడం మన వంతు. ఏది కరెక్టో దాన్ని ముక్కుసూటిగా చెప్పి దాన్ని మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం మన వంతు. అలాంటప్పుడు వీటన్నిటి గురించి మనం ఇరిటేషన్ కావాల్సిన అవసరము లేదు. అసలు ఇరిటేషన్ అనేది నిర్మూలన చేసుకోవడానికి ప్రయత్నం, సాధన చేయగలిగితే కోపాన్ని తగ్గించుకోవచ్చు, అనారోగ్యాన్ని కొంతవరకు చిన్న అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు, మానసిక అలజడిని తగ్గించుకోవచ్చు,
మనుషులు దూరం కాకుండా కాపాడుకోవచ్చు. ఎట్లా లైఫ్ డీల్ చేయాలో పర్మనెంట్ డీలింగ్కు మనకు అవకాశం దొరుకుతుంది. ఎంతవరకు మనము హ్యాపీగా ఉండగలుగుతామో అంతవరకు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఇరిటేషన్ అనేది మనకు అవసరం. మనకున్నదాన్ని ఎప్పుడూ అంటే మార్పులు చేర్పులతో దాన్ని రూపు మార్చుకుంటూ దాన్ని మనకు అనుగుణంగా మనకు తృప్తిపరంగా మలుచుకుంటూ దాంట్లో మనము హ్యాపీనెస్ను కానీ గడుపుకొని ఇరిటేషన్ తగ్గించుకోగలిగితే చాలా వాటికి అది మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. మెడిసినే అవసరం లేదు, గృహ చిట్కాల్లాగా మనకు మనమే గృహ చిట్కా. ఇవన్నీ వాడగలిగితే మెడిసిన్కి అవసరం తగ్గొచ్చు. అందుకని ఇది చాలా వరకు మనం ఆత్మావలోకనంలో ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోగలిగితే మన లైఫ్ ట్రావెల్లో ప్రతి దినచర్యలో కూడా కొంత మోతాదును దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయగలిగితే కొంతవరకు మనకు హ్యాపీనెస్ని అంటే సంతృప్తి ముందు మనకు అలజడి లేకుండా హాయిగా ఉండగలిగిన ఇది ఉంటుంది. ఏదైనా మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది. ఒక భార్యాభర్తలు ఉన్నారట, ఎప్పుడు గొడవ పడుతుండేవాళ్ళట, గొడవ పడుతుంటే ఒకరు ఆ ఊరికి ఎవరో సన్యాసి లాంటి అతను అంటే గొప్ప వ్యక్తి వచ్చారట. ఎవరో చెప్పారట, మీరు అక్కడికి పోండి, అలా పోతే మీకు ఈ సమస్యలు తగ్గుతాయి అని చెప్పారట. ఆమె వెళ్ళింది, ముందు వెళ్ళి ఆయన్ని అడిగిందట, ఇలా ఉందండి, నా మనసును ఎప్పుడు ఈయన అర్థం చేసుకోడు, నాకు ఏమీ అర్థం కావట్లేదు అనిందట. అనంటే అప్పుడు ఆయన అన్నట, అమ్మ నేను ఒక విభూది ఇస్తున్నా, పొద్దున్నే లేచి ఆ విభూది వేసుకో, ఎక్కువ మాట్లాడవాకు, కూల్గా నీ పని చేసుకో, అలజడి అనేది పడవాకు, అలజడి పడితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు, అందుకని ఈ మందు వేసుకున్నప్పుడు అలజడి పడకూడదు అని చెప్పారట. సరేన వచ్చింది ఆమె, అంటే పంక్చువల్గా ఆ టైం అయిందంటే అది వేసుకునేది, మౌనంగా ఉండేది. ఆయన ఏదన్నా అన్నా కూడా ఈమె రియాక్ట్ అయ్యేది కాదట. ఎందుకు మందు వేసుకున్నా, అలజడి పడకూడదు అని చెప్పాడు స్వామి, అందుకని పడను అనుకుంది, పడలేదు. సరే అలా కొంతకాలం అయ్యేటోటికి కొంచెం ర్యాప్ వాళ్ళ మధ్య గొడవలకు తావు లేకుండా పోయింది. ఆయన ఏదో 4 గంటలు ఉండేవాడు, ఈమె కాముకుంటుండేది, అలజడి పడకూడదు స్వామి చెప్పాడు. ఇదే ఉండేది ఆమె ధోరణి అంతా. ఎందుకంటే మనసు మన కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి ఆమె అనుకుంది, నమ్ముకుంది అలజడి పడకూడదు అని. ఆ అలజడి ఈమెలో దాన్ని తగ్గించేసింది అనమాట. సరే కొద్ది రోజులు అయ్యాక ఇదేదో బాగుంది, కొంచెం గొడవలు అయితే రావట్లేదు, ప్రశాంతంగా ఉందని ఆయన కూడా విచ్చిపోయిందట. విచ్చిపోయి స్వామి కొంతవరకు ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది, కానీ మీరు ఆయన కూడా చూపించింది స్వామి ఇట్లున్నా. మళ్ళీ ఆయన విభూతి ఇచ్చాడు, మీరు అలజడే పడవాకండి, అలజడి పడకుండా విభూతి నోట్లో వేసుకొని కామ్గా ఉండండి అన్నమాట. అది తెచ్చుకొని ఇద్దరు అది వేసుకునేది, కామ్గా ఉండేది, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేది, ఏం కావాలంటే అంతవరకు జాగ్రత్తగా మాట్లాడుకునేది, కూల్గా ఉంటున్నది, అలజడి పట్టంలా. అయ్యేటోడికి వాళ్ళకు ఒంట్లో కూడా ఆ ఇసుకు ఇరిటేషన్ రావట్లా. అయ్యేటోడికి ఇద్దరికీ అది బాగా అనిపించింది. అరే ఇది కూల్గా ఉంది, ఇది బాగుంది కదా అనుకొని నిజంగానే వాళ్ళు ఆ విభూతి మహిమే అనుకున్నారు. అనుకొని ఒకరోజు ఆయన దగ్గరికి పోయి, మేమిద్దరం ఇప్పుడు బాగున్నామండి, అర్థమవుతుంది మాకు, ఆమె నన్ను ఏమనట్లేదని నేను చాలా సంతోషంగా ఉన్నా, నన్ను ఆయన అనట్లేదని ఈమె సంతోషం, ఇద్దరం కొంత అండర్స్టాండింగ్లో పోతున్నాము, విభూతి చాలా బాగా పనిచేసింది, ఒళ్ళు కూడా కొంచెం బాగుంది ఇప్పుడు అని చెప్పి అన్నారట. అప్పుడు ఆయన అన్నమాట, అలజడి తగ్గింది కదా, అలజడి తగ్గితే ఏదైనా మీకు ఆలోచన వస్తుంది, ఆలోచనలో నుంచి మంచి జరుగుతుంది అన్నమాట. సరే ఇది అయిపోయింది, వీళ్ళు హ్యాపీగా ఇది చేసుకొని ఇట్లే ఉండండి, మీరు 4 నెలలు ఉన్నారంటే మీకు ఇంకా ఈ విభూతి మహిమ ఇంకా బాగా తెలుస్తుందని. ఆ 4 నెలలు గడిచిపోయి ఇంకా వీళ్ళు పూర్తిగా దాన్ని నమ్మేశారు, అలవాటు పడిపోయి ఆ అలజడి లేకపోయేటోటికి మనసు పీస్గా ఒకరినొకరు, అరే ఆమె నన్ను ఏమనట్లేదు అని ఆయన ఏమనట్లేదు అని ఆమె, ఇద్దరు హ్యాపీగా ఉండడం మొదలుపెట్టారు. తర్వాత ఒకరోజు వీళ్ళు పోయి ఆయనకు దండం పెట్టుకొని, ఆయనకి ఏదో పండు ఫలం ఇచ్చి దండం పెట్టుకున్నారు. అప్పుడు ఆయన శిష్యుడు అడిగాడు అనమాట, స్వామి మీరు ఏం చేశారు, మీరు వాళ్ళకంత మందు ఎలాంటి మందు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారంటున్నారు వాళ్ళు, నాకు కూడా చెప్తే నేను మీ శిష్యుని కదా, రేపు ఎప్పుడైనా భావితరాల్లో నేను చేయాల్సి వస్తే నేను కూడా అది ఫాలో అవుతాను. అప్పుడు ఆయన అన్నాడు, కాదు
ముందు అలవాటు ఏదైనా మంచి అలవాటు చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అది ఎంత మనకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నప్పుడు దాని పవరు అంత బాగుందని అర్థమైనప్పుడు దాన్ని నేను ఫాలో అవ్వాలి అని వాళ్ళ మనసు చెప్తుంది. అప్పుడు దానంతట అదే సెట్ అయిపోతుంది. అది ఏదైనా కానీ అని చెప్పాట. అప్పుడు ఆయన అన్నట, నేను ఏమీ ఇయ్యలేదు నాయన, ఒట్టి బుడద తీసి ఒక పొట్లం కట్టించాను. కానీ అది వాళ్ళు అనిపించింది వాళ్ళ మనసుకు. ఆ అలజడి తగ్గేటోటికి వాళ్ళల్లో ఆలోచన పెరిగింది. ఇది బాగుంది అనేది గుర్తించగలిగారు. మనది మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టే ఇన్ని సమస్యలకు కారణమవుతోంది. అందుకని ఇరిటేషన్ అనేది తగ్గినప్పుడు ప్రతి పనిలో మనకు హ్యాపీనెస్గా చేసే అవకాశాలు మనకు దొరుకుతుంటాయి. అందుకే మనం అందరము ఆత్మావలోకనంలో ఇది గుర్తు చేసుకుంటున్నాము. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.